మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ నేను మీ కిషోర్. ఫ్యాషన్ ప్రపంచంలో క్వాలిటీకి మారు పేరుగా ఇట్లా ఎద్దుల కాటన్ ఇప్పుడు రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ రోజు ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖులైన బీజేపీ నాయకులు చంద్రమౌళీశ్వర్ గారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ రెడ్డి గారు, అలాగే ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ శ్రీ నగరు రాఘవేంద్ర గారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో అలాగే వారి మాటల్లో ఈ ఓపెనింగ్ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఈ ఎద్దుల కాటన్ ఓపెనింగ్ జరుగుతుంది అంటే ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ముఖ్యంగా కర్నూలు లాంటి చోట ఈ తరహా వ్యాపారం ఏదైతే ఉందో చాలా మంది చేస్తుంటారు, కానీ మహేశ్వర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వినూత్న ప్రయోగం ఏదైతే ఉందో నిజంగా అందరం కూడా అభినందించదగ్గది. కేవలం వృత్తి నీకుంటే డబ్బు సంపాదన మాత్రమే కాకుండా 10 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తూ వినూత్నంగా ఇన్నోవేటివ్ అప్రిసియేషన్ వీటన్నిటితో కలిపి క్రియేటివిటీతో కలిపి ఒక అద్భుతమైనటువంటి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి జిల్లాలోనే మాత్రం కావటం మిగతా జిల్లాల్లో కూడా ఈ బ్రాండ్ని వ్యాపింపజేయడం ఏదైతే ఉందో నిజంగా చాలా అభినందించదగ్గం. ముఖ్యంగా కర్నూలులో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు కర్నూలు అనేటువంటిది దేశంలోనే చేనేతలకు సంబంధించినటువంటి మాచారి సోమప్ప గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సహకార రంగంలో చేనేతలకు అద్భుతమైనటువంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు, కానీ అది ఈరోజు దీనావస్థకు చేరుకున్న ఈ సమయంలో ఎద్దుల మహేశ్వర్ రెడ్డి గారు లాంటి వారు ముందుకు వచ్చి ప్రోత్సహిస్తే అద్భుతంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది. కర్నూలు ప్రజలందరూ కూడా ఈ యొక్క దీన్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నారు. ధన్యవాదాలు. నగరు రాఘవేంద్ర సార్, కాటన్ అంటే కేవలం ఒక క్లాత్ కాదు, ఒక ఫ్యాషన్, ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా క్లాత్ అనేది ఒక మనిషిని రిప్రజెంట్ చేస్తుంది. అలాంటి ఎద్దుల కాటన్ మన కర్నూలుకి రావడం మీ అభిప్రాయం తెలియజేయండి. చాలా ఆనందమైన విషయం ఇది. ఎందుకు అంటే బ్రాండ్స్ అనేది ఎక్కడెక్కడోళ్ళు వచ్చి ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు, బట్ ఇక్కడ ఉన్నటోళ్ళు ఇక్కడ వాస్తవులే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి నేషనల్ వైడ్ గా తీసుకుపోవడం అనేది చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చి ఈ ఏరియాలో అంటే మన ఆదాయాన్ని అంతా వాళ్ళు తీసుకొని పోతున్నారు. ఇక్కడున్నే సంపద సృష్టి ఎంప్లాయ్మెంట్స్ ని ఇక్కడి నుంచి తీసుకొని వేరే ఏరియాకి తీసుకుపోవడం అనేది చాలా బ్రహ్మాండమైన వోకల్ ఫర్ లోకల్ అనే దాంతో పోతున్నారు నినాదంతో. అలాగే ఇక్కడ అంటే ఎంతో ఎంప్లాయ్మెంట్ ని సృష్టించి ఎన్నో బ్రాంచెస్ గా ముందరికి తీసుకెళ్లి ఎంతో కష్టంతో కూడుకున్నది. అయినా కానీ తన వంతు తాను నేను కర్నూలులో ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని చెప్పి ఒక మంచి బ్రాండ్ ఎద్దుల కాటన్స్ అని క్రియేట్ చేసి, అంటే ఇక్కడ సంస్కృతి ఏంటంటే పంచలు ఇలాంటివి చాలా అవసరం, ఇక్కడ చాలా రేర్ గా కనిపిస్తాయి మనకి షాప్స్ అనేవి. సో ఇక్కడ ఈ బ్రాండ్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకుని ఒక సొంత బ్రాండ్ తో ఎద్దుల కాటన్ షర్ట్స్ ప్యాంట్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుని ముందుకు పోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కర్నూలు లాంటి ఏరియాస్ లో సొంత బ్రాండ్స్ అనేది ఈ రోజు కావాలి, రావాలి. అలాంటిది ఇక్కడ క్రియేట్ చేసిన ఎద్దుల ఫ్యాషన్స్ వాళ్ళకి, ఎద్దుల మహేశ్వర్ రెడ్డి గారికి, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, వాళ్ళ లీగల్ ఎయిడ్స్ కి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సునీల్ రెడ్డి గారు చెప్పండి, ఒకప్పుడు కాటన్ అంటే కేవలం పెద్దవాళ్ళు వేసుకునే అంటారు, కానీ ఇప్పుడు యూత్ వరకు కూడా మంచి ట్రెండింగ్ ఉంది. మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న మీరు కాటన్ గురించి అంటే ఇప్పుడు యూత్ ఎలా ఫాలో అవుతున్నారో కాటన్ గురించి కొద్దిగా చెప్పండి. ఈ రోజు ఎద్దుల కాటన్స్ వారి 9వ బ్రాంచ్ ఈ రోజు బొంగుల బజార్ లో ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమానికి పెద్దలు చంద్రమౌళి గారితో పాటు నగరు రాఘవేంద్ర గారితో పాటు నన్ను ఆహ్వానించడం చాలా ప్రత్యేకమైన విషయంగా భావిస్తున్నాను. ముఖ్యంగా మన ప్రియతమ నరేంద్ర మోడీ గారు చెప్పున్నారు, ఈరోజు ఇతర దేశాల నుంచి మనం బ్రాండ్స్ ఏవైతున్నాయో, మనం ఉత్పాదనలు ఏవైతున్నాయో వాటిని తక్కువ మోతాదులో వాడుకోవాలి, అక్కడి నుంచి మనం తగ్గించుకోవడం బాగా తగ్గించాలి. ఇక్కడ నుంచే మనం అనేకమైనటువంటి బ్రాండ్లు మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మల్టిపుల్ బ్రాండ్స్ క్రియేట్ చేసి ఇక్కడున్న బ్రాండ్స్ ఇతర దేశాలకు పంపించాలి. మన రాష్ట్రంలో తయారయ్యే వస్తువుని, మన జిల్లాలో తయారయ్యే వస్తువుని మన ప్రజలు ఎక్కువగా వాడాలనే ఉద్దేశంతో ఎద్దుల మహేష్ రెడ్డి గారు ఎద్దుల కాటన్
కాటన్స్ అనేటువంటి ఒక బ్రాండ్ ని ప్రారంభించి ఆ బ్రాండ్ ని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మండల స్థాయి వరకు కూడా కాన్స్టిట్యున్సీ స్థాయి వరకు కూడా అక్కడ ప్రారంభించి ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అంటే విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత యువకులు అయితే ఉంటారు నిరుద్యోగులు అక్కడ ఉన్నటువంటి ఆ షోరూముల్లో కూడా ఒక 8 మందికో 10 మందికో ఉపాధిని కల్పించేటువంటి ఒక షోరూమ్ మాదిరిగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మన యొక్క బ్రాండ్ ఏదైతుందో ఆ బ్రాండ్ ని మనం మల్టిపుల్ పర్పస్ గా అన్ని జిల్లాల్లో బ్రాంచ్ల వైజ్ గా ఓపెన్ చేయడం, ఇక ఆ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళని వోకల్ ఫర్ లోకల్ ఏ నినాదం ఉందో ఆ నినాదాన్ని తీసుకొని వెంటనే అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో కూడా యొక్క షోరూమ్ల భవిష్యత్తులో ప్రారంభించాలి. రెండోది ఇక నాణ్యమైన ధరలు అంటే నాణ్యమైనటువంటి మల్టిపుల్ పర్పస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ షోరూమ్ లో దొరుకుతున్నాయి. ఇక్కడే మేము చూసాంలో వెనక షోరూమ్ లో కూడా ఇందాక ఓపెన్ చేసినప్పుడు అక్కడ అన్ని కూడా అంటే యూత్ కు సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ అవుతున్నాయో అంటే రకరకాలుగా స్టిల్స్ లో ఉన్నటువంటి కావచ్చు లేకపోతే అంత కంఫర్టబుల్ డ్రెస్సులు కావచ్చు అన్ని కూడా ఈ రోజు జనరేషన్ ఏ విధంగా జెన్జీ అనేటువంటి ఒక నినాదం ఉందో వాళ్ళకి సంబంధించిన అన్ని ఒక వేసుకునేటువంటి బట్టలు టీ షర్ట్స్ కావచ్చు జీన్స్లు కావచ్చు షర్ట్స్ కావచ్చు లెనిన్ షర్ట్స్ కావచ్చు మల్టిపుల్ బ్రాండ్స్ అన్ని కూడా ఈ షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. వోకల్ ఫర్ లోకల్ నినాదం తీసుకెళ్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఎద్దుల కాటన్స్ లో కొనుగోలు చేస్తారనేటువంటి ఒక భావనతో ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ప్రస్తుతం మనతో ప్రొపరేటర్ ఎద్దుల మహేష్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరేష్ తెలిసిన ప్రజలు సార్ రాయలసీమకు కాటన్ అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ అంటే మన రాయలసీమ ప్రతిష్ట పరువుకి ప్రతీక లాంటిది. అలాంటి ఎద్దుల కాటన్ మీరు కర్నూలుకి పరిచయం చేస్తున్నారు. ఈ మన షాప్ లో ఎలాంటి ఫ్యాషన్స్ అయితే మీరు కర్నూలు ప్రొవైడ్ చేస్తున్నారు? చాలా మంచి మాట చెప్పారు మీరు. కానీ ఎద్దుల కాటన్స్ వల్ల ఒకే ఒక నినాదం ఏమవుతుందంటే ఎక్కడైనా సరే ఏ వస్త్రాలు అమ్మేటప్పుడు కానీ డిస్కౌంట్స్ అయినా తమను రావేది చెప్పినప్పుడు ఏం చెప్పారు అంటే నాణ్యమైన దుస్తులన్నీ కంపెనీ ద్వారా కొనుగోలు చేసి మాత్రమే అంటే ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ తర్వాత ఇది సేమ్ కంపెనీలో తయారై వచ్చింది అటువంటి మోడల్ మాట్లాడకుండా ఒరిజినల్ గా మిల్స్ లో తయారు చేసిన ఫ్యాబ్రిక్ అనేది మన ఎదురుకి చేరుకుంటుంది. అందుకే ఇక్కడ డిస్పెన్సరీ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న దాంట్లో ముగ్గురు వ్యాపారస్తులు వ్యాపార భాగస్వామ్యం ముగ్గురికి ఉంటుంది. ఎవరికంటే దాదాపుగా 33% మనం కస్టమర్లే వెనక్కిస్తాం. ఎందుకంటే నాకు వచ్చే లాభంలో నుంచి తిరిగి వాళ్ళకి ఇవ్వాలనే కోరికతో మనము 33% దాకా యావరేజ్ చేస్తే వెనక్కిస్తాం. వాళ్ళు నాకు ఒక వ్యాపార భాగస్వామ్యం అవుతారు. ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కంటే నాకు ఖర్చు 33% వస్తుంది నాకు వచ్చే లాభంలో. వాళ్ళు ఒకటి. మూడోది ఏంటంటే ఆ 33% నుంచి నాకు బ్యాంకులో వడ్డీలు అవి కట్టుకున్న తర్వాత నాకు వచ్చే లాభం అది తక్కువ నాకు చాలు. ఎందుకంటే మనము ఉపాధి చూపించాలని కోరిక. రెండోది అంటే మీరు చాలా సార్లు అన్న చెప్పిన మాట చంద్రబాబు గారి యొక్క ఆశీర్వాదంతో మేము మా కుటుంబం అంతా చంద్రబాబు గారి ఆశీర్వాదంతో ఉంటాం. రెండోది ఏంటంటే వస్త్రాలు అమ్మే మా షాప్ లో కూడా మేము ప్రతిపాదన కూడా అన్నగారు తెలియజేస్తాం. మా 9 షాపులో కూడా మేము ఖచ్చితంగా చేనేత వస్త్రకారులకు ఏమన్నా అమ్ముకోవాలనుకుంటే కూడా ₹1 బాడీ కూడా తీసుకోకుండా మేము ఇక్కడ ప్లేస్ చేయడానికి సిద్ధంగా ఉంది ఎద్దుల కాటన్ అన్న ఆశీర్వాదంతో. ఎవరు ఏదైనా అమ్ముకొని దాంతోపాటు ఏంటంటే నేను సునీల్ రెడ్డిని తమ్ముడు అనాలో లేదు. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు తమ్ముడు, వయసులో చిన్నవాడు కానీ హోదాలో చాలా పెద్దవాడు. అన్న అంటే ఆయుష్ తగ్గుతుంది కానీ అందుకే నేను ఎప్పుడైనా తమ్ముడు అని పిలుస్తాను తమ్ముడిని. నిజంగా ఇంత పెద్దలు ఇక్కడ రావడం నగరూరు రాఘవేంద్ర అంటే ఒక బ్రాండ్ కర్నూలు జిల్లాకి మా 2 తమ్ముళ్ళు ఒక అన్న ఇంత అద్భుతంగా మా కుటుంబానికి కాదు ఎద్దుల కాటన్కి వీళ్ళందరూ ఒక పిల్లర్స్ ఉన్నారు. దాన్ని ఏంటంటే నీతి నిజాయితీతో పిల్లర్స్ ఉంటారు తప్ప తప్పు చేయలేరు. మేము 100% తప్పు చేయం. మీరు ఎవరైనా సరే ఆలోచించుకొని గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ మనకి ఇక్కడ వస్త్రాలు పెట్టి అమ్ముకోవాలనుకుంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నేను తెలియజేస్తూ మంచి వస్త్రాలు 100% ఇవ్వడమే కాకుండా ఎంఆర్పి ₹1 కూడా మార్చకుండా అమ్మే ఏకైక కంపెనీ ఎద్దుల కాటన్. చిన్న తప్పు చేయం. ఆ ఎంఆర్పి మార్చాలని రుజువు చేస్తే ఏది రుజువు చేస్తే అది 100 షర్ట్లుగా 100 ప్యాంట్లు ఉచితంగా సిద్ధంగా ఉంది ఎద్దుల కాటన్. అదే మా ఎద్దుల కాటన్ యొక్క మోటో. దాన్ని మేము చేస్తాం. తమ్ముడు చెప్పినట్టు వోకల్ ఫర్ లోకల్ ఖచ్చితంగా మేము నిరూపిస్తాం. లోకల్నే మేము ఉంటాం. మన కర్నూలు మనము. థ్యాంక్ యూ అన్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంటి తరుణం మీకు బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ. ఇంకొక మేనేజింగ్ ప్రొపరేటర్ ఎదురు సూర్యారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత తెలుసుకుందాం. చెప్పండి, మీరు యూత్ లో ఉన్నారు. మన ఇప్పుడు యూత్ పల్స్ కి అనుగుణంగా మన దగ్గర ఎటువంటి ఫ్యాషన్స్ లభిస్తున్నాయి? నా పేరు ఎద్దుల సూర్యారెడ్డి అండి. ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ కి మేనేజింగ్ డైరెక్టర్ని. ముందుగా కర్నూలు జిల్లాలోనే కాకుండా ఏపీ తెలంగాణ మొత్తంలో ఎద్దుల కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ మాది 9వ షోరూమ్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పెద్దలు చంద్రమౌళి గారు, నగరూరు రాఘవేంద్ర అన్న, అలాగే సునీల్ కుమార్ రెడ్డి అన్న వీళ్ళంతా వచ్చి మాకు ఆశీర్వాదం తెలియజేయడానికి వచ్చినారు. ఇక్కడ కర్నూలు పట్టణ ప్రజలకు మేము ఏం తెలియజేయాలనుకుంటున్నామంటే అందుబాటు ధరలో ఎటువంటి మ్యానిపులేషన్ లేకోకుండా వెరీ క్వాలిటీ ప్రోడక్ట్స్ మంచి రేట్లో మంచి డిస్కౌంట్లలో మీకు ఈ ప్రజలకు అందజేస్తున్నాము. ఫ్యాషన్కి ఎటువంటి లోటు లేదు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు కావాల్సిన ప్రతి ఒక్క దుస్తులు మా దగ్గర లభిస్తాయి. ఎందుకంటే మెన్, విమెన్, కిడ్స్ ఫ్యాషన్లో
బెంగళూరుకి ఏదైతే ట్రెండ్ ఫస్ట్ సౌత్ ఇండియాలో మేజర్ ట్రెండ్ సృష్టించేది ఏదైతే ఉందో అది బెంగళూరు. అటువంటి బెంగళూరులో మ్యానుఫ్యాక్చర్ అయ్యేటువంటి మా ఎద్దుల కాటన్ షర్ట్స్ ట్రౌజర్స్ కూడా మా ఓన్ బ్రాండ్ ఉంది. అలాగే ఏ బ్రాండ్ తీసుకున్నా కూడా 30కి పైన బ్రాండ్లు మా దగ్గర ఉంటాయి. అందుబాటు ధరలో ప్రజలకు అందజేయాలి, మంచి క్వాలిటీ అందజేయాలనే ఒక ఉద్దేశంతోనే మేము ఈ షోరూమ్ ప్రారంభిస్తున్నాము. కాబట్టి కర్నూలు ప్రజలంతా ఒకసారి మా స్టోర్కి విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ అండి. చూసారు కండి, ఇది ఎద్దుల ఫ్యాషన్ సంబరం అయితే చూసారు మీరు. ఇక్కడ అన్ని రకాల ఫ్యాషన్స్ అయితే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇక్కడ ఫ్యాషనబుల్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అది కూడా తక్కువ ధరకే లభిస్తాయని కూడా చెప్తున్నారు. 50% శేఖర్తో కిషోర్ సుమన్ టీవీ, కర్నూలు, నంద్యాల, ఉమ్మడి జిల్లా.